హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా లడ్డు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరినైతే ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నా దగ్గర 2 కప్పుల పచ్చి కొబ్బరి అయితే ఉంది. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలండి. మీకు వీలుగా ఉంటే తురుముకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఎందుకు స్ప్రెడ్ చేసుకోవాలంటే మనం పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకునేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది ప్యాన్కి. మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని అయితే ఇందులో వేసుకోవాలి ప్యాన్లో. తర్వాత మిలిగిన కొబ్బరి ముక్కలను కూడా మిక్సీ పట్టుకొని ప్యాన్లోనే వేసుకోవాలండి. చూడండి, దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది పొడి పొడి అయ్యి కలర్ మారుతుందండి. అప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. 2 కప్పుల పచ్చి కొబ్బరికి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని బెల్లాన్ని కూడా కరిగించుకోవాలండి. బెల్లం వేసుకొని కరిగిన తర్వాత 5 నిమిషాల వరకు ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి, కొంచెం గట్టిగా అయ్యేవరకు. ఇప్పుడు ఇలాచి పొడి వేసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత లడ్డు చుట్టుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత మీకు కావాల్సిన సైజులో లడ్డు చుట్టుకోవాలండి. మరి ఇది గట్టిగా ప్రెస్ చేయొద్దండి. ఇది కొబ్బరితో చేస్తాం కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తామంటే ఆయిల్ అన్నది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా మెల్లగా చుట్టుకొని లడ్డూలు అయితే చేసుకోవాలి. అంతేనండి, ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరితో ఇలా టేస్టీగా లడ్డూనైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.